నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గులాబీ పార్టీ నుంచి జంపింగ్ జపాంగులు ఆ ఒక్కరితో ఆగేనా, లేక ఇంకెవరైనా కారు దిగేందుకు సిద్ధమయ్యారా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఫామ్ హౌస్ కేసు ఎటు దారి తీయబోతోంది? ఆ నలుగురిలో ఒక వికెట్ అవుట్. మరి మిగతా ముగ్గురు సంగతి ఏంటి? గువ్వలలాగే వారు కూడా జాగ్రత్త పడతారా? ఆపరేషన్ లోటస్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టారని కమలం భావిస్తోందా? అందుకే ఆ పార్టీ అగ్రనేత రంగంలోకి దిగారా? ఇంకా చాలా మంది తమతో టచ్లో ఉన్నారని బీజేపీ చీఫ్ అనడం దేనికి సంకేతం? ఆపరేషన్ ఆకర్షులు, జంపింగ్ జపాంగులతో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏ పార్టీ నాయకులు ఎక్కడ వాలుతున్నారో, ఎప్పుడేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఉద్యమ పార్టీగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఒకవైపు అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు కేసుల భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. ఇలా నానా తంటాలు, అవస్థలు పడుతున్న ఆ పార్టీకి కమలం రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. కారు పార్టీ అధినాయకత్వం తీరుతో ఆ పార్టీ నాయకుల రాజీనామాలు కారు పార్టీని కలవరపెడుతున్నాయి. ఇది ఇంతటితో ఆగకపోవచ్చునని మరికొందరు సైతం జంపు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్లోని కొందరు నేతలు పువ్వు పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ విలీనమవుతుందని వినిపిస్తున్న మాటలతో అంతకంటే ముందే ఆ పార్టీలోకి వెళ్తే మంచిదనే ఆలోచనలో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారని, దాదాపు డజన్ మంది ప్రజాప్రతినిధులు కమలం గూటికి చేరేందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ఆద్యం పోసినట్లుగా గువ్వల బాలరాజు పార్టీలోకి చేరుతున్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గువ్వలతో పాటు 100 మంది వచ్చిన తర్వాత శాశ్వతంగా 100 రూపాయల సభ్యత్వాన్ని ఇస్తామని మాట్లాడటం మరికొంత దీనికి జోరునందించింది. దీంతో ఆ పార్టీ అధినాయకత్వంలో గుబులు పుట్టుకుందనే టాక్ వినిపిస్తుంది. కొందరు నేతలు పార్టీలోనే ఉంటామని, పార్టీ మారడం లేదని చెప్తున్నారు. మరికొందరు నేతలు సైలెంట్గా ఉన్నారు. పార్టీ మారుతున్న నేతలతో కొందరు కారు పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కానీ కామ్గా ఉన్న నేతలే ఏమి చేస్తారు అనే ఉత్కంఠ గులాబీ పార్టీలో కొనసాగుతుంది. గువ్వల బాలరాజు రాజీనామా చేయడం, బీజేపీ పార్టీలో చేరడం, ఆయనతో పాటు మరికొందరు నేతలు పార్టీ మారుతున్నట్లు గుసగుసలు వినిపించడంతో ఒకప్పటి మునగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ గుర్తొస్తోంది. ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలను బీజేపీ పార్టీ కొనుగోలు చేసేందుకు మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో మంతనాలు జరిపినట్లు ఆరోపణలు వినిపించాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిఘా పెట్టి బీజేపీ బండారం బట్టబయలు చేస్తామంటూ హడావిడిగా కొన్ని వీడియోలు, ఆడియోలు బయటపెట్టడంతో రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అంతా సైలెంట్ అయిపోయింది. కట్ చేస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాలేదు. ఆ నైరాశ్యంలో ఉన్న గులాబీ లీడర్లకు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, విలీన ప్రచారాలతో పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆపరేషన్ ఆకర్షణ బీజేపీ ఎక్కడైతే ఆపిందో ఇప్పుడు అక్కడి నుంచే చేరికల వ్యూహరచన చేసినట్లు కనిపిస్తుంది. నాడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వినిపించిన బిఎల్ సంతోష్ ను గువ్వల కలవడం తర్వాత పార్టీకి మార్పుకు రెడీ కావడం దీనికి బలం చేకూరుస్తోంది. ఫామ్ హౌస్ సన్నివేశంలో గువ్వల బాలరాజు ప్రధాన పాత్ర అయితే అందులో పాత్రలుగా ఉన్న రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాంతారావుల దారెటు అనే చర్చ నడుస్తోంది. తనతో పాటే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు గువ్వలరాజు ప్రయత్నించాడు అనే చర్చ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో బాలరాజు కారు పార్టీ నేతల తీరుపై ఆరోపణలు కూడా చేస్తున్నారు. తన హత్యకు కుట్ర చేశారని, తన మాట పార్టీలో చెల్లడం లేదని, గులాబీ బాస్ చెప్పిందే చేశానని అంటున్నారు. కష్టకాలంలో పార్టీ నాకు అండగా ఉంటుందని భావించాను కానీ సపోర్టు చేయలేదన్నారు బాలరాజు. తను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, ఏ పార్టీకి అమ్ముడు పోలేదని అన్నాడు. పార్టీలో జరుగుతున్న అనేక విషయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు ఇటు అధికార పార్టీ, అటు కాషాయ పార్టీ నేతలు పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక చివరిగా కాషాయం కండువా కట్టుకొని బీజేపీలోకి అయితే చేరిపోయారు. అంతేకాదు యువత నాతో కలిసి వస్తారు అనే పిలుపును, ఆ భరోసాను కూడా ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు మాతో టచ్ లో ఉన్నారని, వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు సీన్ వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్దే అంటున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసుకోవడం సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో పార్టీలో జోష్ నింపుతున్న చంద్రుడు ఆయా పార్టీలోని నేతలు ఎవరు వస్తారో చూడాలి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరుతున్నారని బీజేపీ పెద్దలు చెప్తున్నారు. ఫామ్ హౌస్ రాజకీయంలో కీలక పాత్ర పోషించిన గువ్వల బాలరాజు కారు దిగి కాషాయం కండుగా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన కమలం పార్టీలో చేరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని గులాబీ నేతల్లో భయం పట్టుకున్నట్లు అనిపిస్తోంది. బాలరాజు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా కేసీఆర్ మెడకే చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. 100 కోట్ల డీల్లో నేను దైవంగా భావించి కేసీఆర్ చెప్పినట్లే చేశానని అంటున్నారు. నా సొంత కారులో కొంతమంది నేతలను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లాను. అది కోర్టు పరిధిలో ఉందని, లోతైన విషయాలు మాట్లాడటం భావ్యం కాదని అంటున్నారు. భవిష్యత్తులో గువ్వల బాలరాజు నుంచి గులాబీ పార్టీకి ఎలాంటి షాక్ తగిలే ప్రమాదం ఉందో చూడాలి. ఆయన చెప్పే సమాచారం కారు పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేయనుందా? గువ్వలతో పాటు ఇంకెంతమంది గులాబీ పార్టీని వీడి కమలం గూటికి చేరనున్నారు? కాలమే సమాధానం చెప్పాలి. కానీ రానున్న రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఏర్పాటవ్వడంతో పాటు అనతి కాలంలోనే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజులాగే చెప్తున్నాం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్, ఇవి రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.